శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎలాంటి సమస్యలకైనా గురువుగారు పరిష్కారం కొన్ని రోజుల్లోనే జరిపిస్తారు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడను. గురువుగారి ఫోన్ నంబర్ 8466923012. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, సమయం లేదు బిడ్డ, ప్రమాదం తరుముకొస్తుంది, ఈ క్షణమే నన్ను తాకి అదేంటో వెంటనే తెలుసుకో అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, నన్ను తాకిన నీకు నీ మనసంతా కూడా ప్రశాంతంగా ఉంటుందమ్మా. అలాగే నీ జీవితంలో చెడు సమయం ఎలా వచ్చిందో అలాగే వెనతిరిగి వెళ్ళిపోతుంది. నువ్వు తలచినదే నీ జీవితంలోకి జరగబోతుందమ్మా. నీ కన్నీళ్లు తుడుచుకో బిడ్డ. నీ జీవితంలోకి మంచి గడియలు రావాలని ఎంతగానో ఆశపడుతూ ఉన్నావు కదో, అలాగే ఇప్పటి వరకు ఎంతో కష్టాన్ని కూడా అనుభవించావు. నీ జీవితంలో మంచి జరిగే రోజులు ఇక ఎంతో దూరంలో లేవు తల్లి. ఇదిగో రాబోతున్న కొత్త సంవత్సరానికి నేను పరిచయం చేయబోతున్నాను. ఈ సంవత్సరంలో నీకు ఏదైతే కష్టం ఉందో ఆ కష్టమంతా కూడా పూర్తిగా తొలగిస్తానమ్మా. అయితే నేను నీకు చేస్తున్న ప్రమాణం, అలాగే నేను నీకు ఇస్తున్నటువంటి కానుగ్గా ఇది భావించు. అలాగే తల్లి, ఇప్పుడు ప్రజెంట్ నీకు చెడు సమయం వస్తుంది కాబట్టి ఆ సమయం నుంచి నువ్వు బయటపడాలంటే ప్రతిరోజు కూడా నీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలమ్మా. నువ్వు ఏదైనా అనుకోవచ్చు, ఏ పని గురించైనా ఆందోళన చెందవచ్చు, అవన్నీ కూడా పక్కన పెట్టేసే. ఎందుకంటే నీ మనసుని నిన్ను అతలకుతలం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాయి కదా, వాటి గురించి నీకు తెలిసిందే కదా బిడ్డ. కాబట్టి అవే ఆలోచిస్తూ నీ మనసును పాడు చేసుకోవద్దు. నిర్మలంగా, స్వచ్ఛంగా ఉండేటటువంటి నీ మనసును ఎవరు ఎందుకు చెడగొడుతున్నారో తెలుసా? నీకు నువ్వుగా వారికి ఏదో ఒక విధంగా, అంటే మనసులో ఉన్నటువంటి బాధను వారితో పంచుకోవడమే నువ్వు చేస్తున్నటువంటి తప్పు తల్లి. చూడు తల్లి, ఎవరిని కూడా ఎక్కువగా నమ్మే రోజులు కాదమ్మా. ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు, అలాగే ఎవరి ఆనందాన్ని వారు చూసుకుంటున్నారు. కాబట్టి నీ బాధ గురించి పట్టించుకునేవారు ఎవరు కూడా లేరు తల్లి. నిజం చెప్పాలంటే నీ బాధను అర్థం చేసుకొని నిన్నుగా ప్రేమించేవాళ్ళు, నీ ఆపద నుంచి గట్టెక్కించే వాళ్ళు ఎవరో తెలుసా? నువ్వు మనస్ఫూర్తిగా నమ్మినటువంటి నీ దైవమే. ఇది నిజం బిడ్డ. ఎవరి గురించి కూడా ఎప్పుడు కూడా తప్పుగా మాట్లాడినటువంటి నీకు కష్టాలు, సమస్యలు కొత్తవి కాదు కదా. నీ ఓర్పు, సహనం అనేది మొదటి నుంచి కూడా నీకు నిండుగా ఉన్నాయమ్మా. అలాగే నీకు సమస్యలు ఎదురడం వల్ల ఈ మధ్య నువ్వు ఎక్కువగా ఆలోచిస్తూ ఆ సమస్యలకు నువ్వు లొంగిపోవాల్సినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. అలాగే నీ చుట్టూ ఉన్నవారితో నీ సమస్య ఏమిటో చెప్పుకో. వారి ముందు నిజంగా ఏం చేయాలో కూడా అర్థం కాని ఒక దశలో నువ్వు ఇరుక్కుపోయావని చెప్పాలి తల్లి. అలాగే వారి ద్వారా నీకు కాస్త ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే నమ్మిన వారిని ముంచడం అనేది ఈ లోకంలో ప్రతి ఒక్కరికి కూడా తెలిసినటువంటి విద్య తల్లి. నిజం చెప్పాలంటే నువ్వు ఎవరినైతే నమ్మి పూర్తిగా వారి కోసం ఇప్పటి వరకు ఎన్ని త్యాగాలు చేశావో, వారి కోసం నువ్వు ఇన్ని విధాలుగా కష్టాలను అనుభవించావో, అలాగే వారి కోసం నువ్వు సంపాదించిన ధనాన్నంతా కూడా ఇప్పటి వరకు వృధా చేశావో, అదంతా కూడా ఏమాత్రం ఫలితం లేకుండా పోయాయి. ఎందుకో తెలుసా బిడ్డ? వారందరూ కూడా తిన్నింటి వాసాలు లెక్కపెట్టే వారిలాగా నీ నుంచి అన్ని లాభాలు పొంది ఇప్పుడు నిన్ను చూస్తూ హేళన చేస్తూ నవ్వుతున్నారు. అలాగే నిన్ను ఏదైనా కానీ ప్రమాదం పొంచి వచ్చేలా, అంటే నీకు ఏదైనా ప్రమాదం వస్తే బాగుండని, నువ్వు బాధ పెడితే చూస్తే ఆనందించాలని వారు కళ్ళకంటున్నారు తల్లి. ఈ సాయి నీకు అండగా ఉండగా వారి కళ్ళన్నీ కూడా బుగ్గిపాలు చేస్తాను. వారికి ఎప్పుడు ఏ విధంగా సమాధానం ఇవ్వాలో నాకు బాగా తెలుసు. అయితే నువ్వు కనీసం వారి గురించి ఎప్పుడు కూడా పట్టించుకోకుండా, వారి చెడును కూడా కోరుకోకుండా నీ పని నువ్వు చేసుకుంటూ పోతున్నా చూడు,
అదే నిజమైనటువంటి స్వచ్ఛమైనటువంటి మనసు. అలాగే నీ మంచి మనసుకు నిదర్శనము నీ మంచితనమే తల్లి. నీకు అది ఎప్పుడు కూడా శ్రీరామ రక్షగా కాపాడుతూ ఉంటుంది. అది ఇప్పుడు కూడా జరుగుతుంది. ప్రతిరోజు కూడా నువ్వు తలుచుకుంటూ నువ్వు నన్ను తలుచుకుంటూ విభూది ధారణ చేస్తూ ఉండు తల్లి. నీకు అంతా కూడా మంచి జరుగుతుంది. అలాగే నీ మనసులో ఉన్న బాధంతా కూడా చెప్పుకుంటూ ఉండు. కాకపోతే నీకున్న కొన్ని పనులు రీత్యా నువ్వు హడావిడిగా ఏదో పూజ చేశానంటే చేశాను, బాబా దగ్గర కూర్చున్నానంటే కూర్చున్నాను, కాసేపు ఆయన నా బాధను చెప్పుకున్నాను, ఈ విధంగా ఉంటున్నావే తప్ప నిజం చెప్పాలంటే నీ మనసంతా ఇప్పుడు ఎక్కువ ఆలోచనలు దేనికి ఉన్నాయో తెలుసా? నీ ముందున్న కష్టం, అలాగే నీకు వస్తున్నటువంటి ఏదైనా ఒక సమస్య తర్వాత ఒక సమస్య వస్తుంది కదా, నువ్వు పూర్తిగా దాని గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటున్నావు తల్లి. కాబట్టి నువ్వు ఎక్కువగా దైవ నామస్మరణ చేస్తూ ఉండు. నా మనసులో ఉన్న ఆలోచనలు ఆందోళనన్నిటికీ కూడా నాకు అప్పచెప్పావు కదా, వాటన్నిటిని కూడా నేను చూసుకుంటాను. ఇక నువ్వు వాటి గురించి పూర్తిగా మర్చిపో తల్లి. కేవలం నేనున్నానని మనస్ఫూర్తిగా నమ్మావు కదా, కాబట్టి ఆ నమ్మకాన్ని మాత్రం నువ్వు ఏమాత్రం కూడా వమ్ము చేసుకోకుండా జాగ్రత్తగా నిన్ను రక్షించుకోవడమే బాధ్యత. నీవు నన్ను ఏకాగ్రత చిత్తంతో ఎప్పుడు కూడా ధ్యానిస్తూ ఉంటే చాలు. ధ్యానం అనేటటువంటి ఒక గొప్ప అనుభూతి నీకు ఏ విధంగా ఉంటుందో తప్పకుండా నేను చవి చూపిస్తాను బిడ్డ. ఇప్పటి వరకు నువ్వు పుట్టినప్పటి నుంచి కూడా బాధపడుతున్నటువంటి కష్టాలు కానీ సమస్యలు కానీ ఇవన్నీ నీ జీవితంలో మొదట కాదు కదా. ఎప్పుడు పడుతున్నటువంటి కష్టాలు సమస్యలే. ఇవేం కొత్త ఏం కాదు కదా తల్లి. ఇప్పుడు నీకు రాబోతున్న కష్టం కూడా పెద్దదేం కాదు. ఎందుకంటే నీ నుంచి లాభం పొందిన వారు నీకే హాని తెచ్చిపెట్టాలని చూస్తున్నారు తల్లి. కాబట్టి అటువంటి కష్టం కానీ ఏమాత్రం కూడా నీ దరిదాపుల్లో రాకుండా జాగ్రత్తగా నేను రక్షించుకుంటాను. కొంచెం ఓపికతో ఉండు. నీ పని నువ్వు చేసుకుంటూ ఉండు. అలాగే ఎవరితో కూడా నీ సమస్య కానీ లేదంటే నువ్వు పడుతున్న వేదన కానీ అస్సలు వ్యక్తపరచవద్దు. తప్పకుండా నువ్వు వెళ్ళే దారిలో గొప్ప విజయాన్ని సాధిస్తావు తల్లి. అది కూడా ఇప్పుడు రాబోతున్న కొత్త సంవత్సరం నుంచి నీ కష్ట సమయం అనేది లేకుండా చేస్తాను తల్లి. నువ్వు ఎప్పుడు కూడా నిర్మలంగా ఆందోళన చెందకుండా ఎక్కువగా ఆలోచించకుండా నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో. ఎవ్వరికి కూడా హాని తలపెట్టవని నేను మాటిస్తున్నాను. ఎవరైనా నీకు హాని తలపెట్టాలని చూస్తే వారు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు తల్లి. వాళ్ళు ఎంతగానో బాధపడుతూ ఉంటారు. కాబట్టి బిడ్డ, నా మాటలన్నీ కూడా ఒమ్ము చేయకుండా నీ సాయి మార్గాన్ని పయనిస్తూ ఉండు. నీకంతా మంచి జరుగుతుంది. నీకు ఆనంద యోగాన్ని పరిచయం చేస్తాను తల్లి. అలాగే త్యాగం యొక్క ఫలితం ఎప్పుడు కూడా వృధా కాదని తెలుసుకో. నీ కళ్ళన్నిటికీ కూడా నీ అనుకున్న వాళ్ళు ఏమాత్రం కూడా నీ అడుగులను పక్కదారి పట్టనివ్వద్దు. నీ అడుగు కూడా భగవంతుని యొక్క సాక్షాత్కారం చూపించేలా ఉండాలి. కాబట్టి గాయాలు తగులుతాయి కానీ వాటన్నిటిని కూడా భరించలేక కొంత సమయం భరిస్తూ ముందుకు వెళ్తే తప్పకుండా నీకు మంచి జరుగుతుందమ్మా. నీ ప్రార్థనలన్నిటికీ కూడా గొప్ప సమాధానం ఇచ్చినటువంటి సమయాన్ని నీ ముందు పరిచయం చేయబోతున్నాను. ఇక నుంచి సంతోషంగా ఉండు బిడ్డ. నా ఆశీర్వాదం నీకు ఎల్లప్పుడూ కూడా ఉంటుంది అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.